జీవితంలో నాకేం కొదువు అనుకున్న గొప్ప గొప్ప యోధులు కూడా జీవితంలో ఆటంకాలు ఎదుర్కొన్నారు. నువ్వెంత నేనెంత. నాకేమి తిరుగురాదు, నాకు దేవుడితో పని లేదు, దేవుడి వాక్యంతో పని లేదు, నా బ్రతుకు నేను డ్రైవ్ చేస్తున్నాను, ఇంకెక్కడ ఆగను, ముందుకు వెళ్ళిపోతాను నేను ఎప్పుడు అనుకోవద్దు. ఇశ్రాయేలు ప్రయాణం కూడా అలాగే అవుతుంది. హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నాం కదా అనుకునేసరికి సడన్ గా యోర్దాను ఎదురైంది. ఈరోజు నీ జీవితంలో ఏ యోర్దాను ఉందో నాకు తెలియదు. అయితే ఈరోజు నేను ఒక శుభవార్త చెప్పడానికి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. నీ ముందు ఈరోజు ఏ యోర్దాను ఉందో నాకు తెలియదు. ఎంత కష్టపడుతున్నా నా కష్టార్జితం అభివృద్ధి లేదమ్మా, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భార్య నేను ఎంతో ప్రేమిస్తాను కానీ ఇంత కూడా నా భార్య నాకు విలువ ఇవ్వదు, నా భర్త నేను ఎంతో గౌరవిస్తాను కానీ ఇంత కూడా నన్ను పట్టించుకోడు, ఎప్పుడు చూసినా తన సుఖమే తన జీవితమే, నా భర్త బట్టి నాకు సంతోషం లేదు, ఎప్పుడు కుటుంబానికి అతడు మేలుకరంగా ఉండడు, ఇదిగో నా బంధువులకి నేను ఎంత మేలు చేసినా సమయం వచ్చేసరికి నన్ను విమర్శించేవారిగా అపహసించేవారిగా నన్ను ప్రక్కన పెట్టేవారిగా ఉన్నారు, నా బిడ్డలు నేను ఎంత ప్రేమిస్తున్నా కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ చాలా మంది ఇక్కడ ఎదుర్కొంటూ ఉండొచ్చు. సమాధానం లేని బ్రతుకులు, ఆనందం లేని బ్రతుకులు, ప్రయాణంలో ఆటంకాలు, ప్రయాణం ఆగిపోయే విధంగా ఒకళ్ళ జీవితం ఉందేమో. వీళ్ళు కూడా ఆగిపోయారు, అక్కడ ఆగిపోయారు. ప్రభు ఏమన్నాడు? సాగిపోండి అని అంటే వాళ్ళు ఏమైపోయారు? ఆగిపోయారు. నువ్వు కూడా ఇక్కడ ఆగిపోయావేమో, ఎక్కడైనా ఏం చేయాలో తోచట్లేదేమో, ఎటు పోవాలో అర్థం కావట్లేదేమో, అయోమయమైన పరిస్థితులకు నువ్వు వచ్చావేమో. అయితే వినండి, ఆ రోజు వారి పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగింది.